నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో చాలా అనుకూలంగా ఉందమ్మా, బాగుంది. వీళ్ళు అనుకున్న పనులు జాగ్రత్తగా మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా ఇంకొకరితో ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఉపయోగకరమైనటువంటి పనులు వీళ్ళు చేసి పెడతారు. దాని వలన వీళ్లకు కీర్తి ప్రతిష్టలు పెరగటం, ధనాదాయము బాగుంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్లకు యోగదాయకముగా వాళ్లకు ఒక మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఎప్పటి నుంచో కావాలి అనేటువంటి కొన్ని కోరికలు ఉండేటువంటి వాళ్లకు ఆ కోరికలు తీర్చుకోవటానికి ఈ మాసము కొంచెం అనుకూలించే విధముగానే ఉన్నది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. అలాగే స్థిరత్వం ఏర్పడుతుంది. వీడికి ఎప్పుడబ్బా వీడు స్థిరత్వంగా ఉంటాడు, వీడు ఎప్పుడు స్థిరపడతాడో అని తల్లిదండ్రులు ఆలోచన చేసేటువంటి వాళ్లకు స్థిరత్వము దొరుకుతుంది పిల్లలకు. తద్వారా తల్లిదండ్రులు ఆనందముగా ఉండటం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబములో అంత సౌఖ్యంగా సంతోషముగా కలిసిమెలిసి ఆనందముగా జీవితం గడపడం లాంటివి ఉంటాయిగాక. అలాగే అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొంది ప్రమోషన్లు లాంటివి వస్తాయి. తద్వారా సన్మానాలు పొగడ్తలు, మీరు వీళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరినాయి అనేటువంటి సంతోషము ఆనందము కలగడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా దైవ దర్శనాలు, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు అనుకోకుండా దైవ దర్శనాలకు వెళ్ళడము, క్షేత్రాలకు దేవుడి దర్శనం చేసుకోవటము రావటము జరుగుతుంది గాక. అయితే అండి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా చాలా బాగుందమ్మా, మేలు జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని అధిగమిస్తారు. అవి ఏముంది, అది ఎప్పుడూ ఉంటాయి. కానీ నష్టపోయినాము అంత పరిస్థితి అయితే ఎవరికి ఉండదు. కాకుంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి చూసుకుంటారు. అదేముంది, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులతో అడుగుతారు, తెలుసుకుంటారు, ముందుకు వెళతారు. రెగ్యులర్గా ఈ రోజుల్లో అందరూ అడుగుతున్నారు, చేసుకుంటారు. వీళ్లకు ఒకటి తెలియకుండా వేరే ఒక ఇప్పుడు చేస్తూ ఉండేటువంటి ఉద్యోగము కాకుండా ఇంకా పై ఇది నేను సాధించాలి అనేటువంటి దాంతో తెలియకుండా ఒక కోర్సు లాంటివి చేస్తుంటారు, ఎవరికి చెప్పకుండా. ఆ కోర్సులో ఉత్తీర్ణులు అవుతారు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తద్వారా కోర్సు కూడా అయి ఉంటుంది కాబట్టి వీళ్లకు ప్రమోషన్లు రావటం, ఉత్తీర్ణులు కావటం, స్థానచలనం కలగటము, ఇంకొక చోట ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళండి అని చెప్పటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అండి, ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. శుభకార్యాలు చేసుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు వీళ్ళకే, ఈ రాశి వాళ్ళకే ఎప్పటి నుంచో వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహం కావడం, లేదా సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానం కలగడము, ఆల్రెడీ సంతానం అయినటువంటి వాళ్లకు ఈ మాసంలో నామకరణాలు కానీ ఇట్లాంటివి ఏవో చిన్న ఇవి చేసుకునేటువంటివి అవన్నీ శుభకార్యాలే కదా. మరి ఈ బర్త్డే విషెస్ దానికోసమని ఒక పెద్ద హంగామా చేసి అందరినీ బంధుమిత్రులను వాళ్ళను పిలవటం లాంటివి చేయడం లాంటివి జరుగుతుంది. ఇలా మేము ఇల్లు కొనాలి అనేటువంటి దానికి ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు పోవడం లాంటివి కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, జరుగుతాయి. అందుకని కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తాం. అయితే అండి, ఇప్పుడు కుంభరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? కుంభరాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితం కావాలి, మేము ఏం చేసుకుంటే మేలు అని అన్నప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి గణపతి నవరాత్రులలో మొదటి రోజు చివరి రోజు వీళ్ళు చేయాల్సింది, గణపతికి మన ఎల్లో రైస్ చిత్రాన్నము అంటాము, పులిహోర అంటారు.
ఆ పులిహోర లాంటిది చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పంచటము చాలా యోగవంతమైన విషయము. అలాగే గణపతికి అభిషేకానికి ఇచ్చుకోవటము శ్రేయోదాయకం. గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో బాగుందమ్మా, యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు చేసినప్పుడు ఇంటికి బంధువులు మిత్రులు అందరూ రావటం చేయటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు, బాగా చేసినారని. మొట్టమొదటి శుభకార్యాలే చేస్తారు. వీళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కొంతమందిని దూరం చేసుకోవడం జరగవచ్చును మాట్లాడేటప్పుడు. అందుకని జాగ్రత్త వహించి నెమ్మదిగా ఆచితూచి మాట్లాడితే మంచిది. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో కలవని వాళ్ళు కూడా మళ్ళా కలుసుకొని మాట్లాడడం చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే బంధువులతో చిన్నపాటి వైరం లాంటివి కలగవచ్చును. అందుకే జాగ్రత్త పడాల్సినటువంటిది ఉంటుంది. ప్రయత్న కార్యముల యందు జయం. కొంచెము గట్టిగా ప్రయత్నము చేస్తే కార్యము వీళ్లకు జయము కలుగుతుంది గాక తప్పకుండా విజయం లభించి తీరుతుంది వీళ్లకు. అలాగే అనుకోకుండా ఇంట్లో కొన్ని కలిసి రావటం కూడా జరుగుతుంది. కొంతమంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటారు మనుషులకు. వీళ్లకు అలా కాకుండా గృహంలో కొంచెం కలిసి వచ్చేటువంటి విధానముగా ఉంటుంది. వీళ్లకు యోగం ఏమిటంటే, ఒక యోగము శత్రువులు ఎవరైతే వీళ్లకు ఉంటారో వీళ్ళనేమి చేయలేకపోవటం, ఆ శత్రువులకే కొంచెం ఇబ్బంది కలగటం, వీళ్ళ మీద శత్రుత్వం ఉండేటువంటి వాళ్లకు, వీళ్ళు ఎవరైతే శత్రువులుగా వీళ్ళ మీద ఏదైనా దురభిప్రాయం పెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళకి కొంచెం నరదృష్టి కూడా ఉంటుంది. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు. అదొకటి. తర్వాత కొన్ని పనులు చాలా ప్రయాసతో కూడినటువంటివి చేసుకోవాలి. కొంచెము నిదానముగా నడుస్తాయి. శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఏల్నడ్స్ని ప్రభావం ఒకటి నడుస్తుందిగా. రాహువు కూడా మీనంలోనే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు వాళ్ళ జాతకాలకు కొన్ని జరిగేటువంటి యోగాలను అడ్డగించటము రాహువు. తర్వాత విపరీతమైన శారీరకమైన శ్రమ. ఊరికే ఒకసారి పోతే పనులు జరిగేదానికి 3-4 సార్లు వెళ్ళినా పని జరగక శరీరము అలసట అయ్యి ఈ పని కాలేదే అని మానసికమైనటువంటి ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. అయితే అండి, ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు మీనరాశి వాళ్ళు? ఆర్థికంగా బాగానే ఉంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఉన్న డబ్బులే కాస్త ఖర్చు అవుతూ ఉంటాయి. వచ్చేది వస్తుంది, రావటము వెళ్ళటము రెండూ ఉంటాయి. అంటే ఇబ్బంది పడేంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు. వస్తుంటుంది, వెళుతుంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలంగానే ఉన్నది. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైతే నెలకు ఒక్కసారి కదా జీతం వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వస్తుంది, దానికి అనుకూలంగా చేసుకుంటారు. కాకపోతే శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి బాధ రెండు ఉంటాయి. ఇవి కొంచెం ఎక్కువగా మనిషిని ఇబ్బంది పెట్టే పనిగా ఉంటుంది గాక. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు కూడా కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొలిక్కొస్తాయి. కోర్టుపరమైనటువంటివి ఏమైనా వివాదాలు ఉంటే గనక కొంచెం వాయిదా పడతాయి. వెంటనే వీళ్లకు అనుకూలంగా వస్తుంది అని అనడానికి ఉండదు. కాకపోతే ఇబ్బంది కాదు, వీళ్లకు వాయిదా పడుతుంది. ఈ మాసంలో అయితే ఏమీ జరగవు. దూర ప్రయాణాలు, నేను విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. వాళ్లకు ఒక టైం ఇస్తారు, ఈ నెల అయిన తర్వాతనో ఎప్పుడో రావాలి అని. అలా జరుగుతుంది. కాకపోతే వీళ్లకు సోదరీమణులతో ఉండేటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి, పొరపక్షాలు పోతాయి, పోయి అందరూ కలుసుకోవడం లాంటివి జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాలు కుటుంబం అంతా తీసుకోవడం జరుగుతుంది గాక. ఈ రాశి వాళ్ళ పిల్లలకు శుభకార్యాలు చేయడం కానీ, లేదా వీళ్లకు సంతానము కలిగేటువంటి యోగము కలిగే విధముగా ఉండటము కానీ ఇలాంటివి జరుగుతాయి. అయితే అండి, ఇప్పుడు మీనరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలి? వీళ్లకు
చాలా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేలు జరగాలి అని ఎప్పుడైతే అనుకుంటారో ఈ గణపతి నవరాత్రులు ఉన్నాయి. ఈ గణపతి నవరాత్రులలో తెల్లటి వస్త్రము గణపతికి సంబంధించి పంచ కానీ కండువా లాంటివి కానీ ఇవి గణపతికి సమర్పించి అటుకులు బెల్లము ఇచ్చి గణపతికి అంటే ఒక పావు కిలోనో అర కిలోనో వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇచ్చి 27 తమలపాకులు 27 ఒక్కలు పెట్టి కాస్త దక్షిణ అది కూడా మన వినాయకుడి దగ్గర పెట్టి 27 ప్రదక్షిణలు చేస్తే మేలు జరుగుతుంది. మంచి పరిహారం మంచి తెలియజేశారండి. పరిహారం. ధన్యవాదాలు. మంచి తల్లి.